ఓకే, మనం అందరం కలిసి ఆదికాండం 1వ అధ్యాయం 26 నుంచి 31 వచనాలు కలిసి చదువుదాం. ఆ తర్వాత ప్రార్థన చేసి మనం దేవుని వాక్యాన్ని విందాం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 1 26 to 31, 26 నుంచి 31 వచనాలు మనం అందరం కలిసి చదువుదాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. భూమి మీద నుండు జంతువులన్నిటికిని, ఆకాశ పక్షులన్నిటికిని, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును, పచ్చని చెట్లన్నీయు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయను. దేవా, ఈ మాటలు ఈరోజు వాక్యానుసారంగా అర్థ వివరణ చేసి అర్థం చేసుకొని మా జీవితాలకు అన్వయించుకోవడానికి మీ పరిశుద్ధాత్మ ద్వారా సహాయం దయచేయమని క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. బహుశా మొదటి 3 అధ్యాయాలు, ఆదికాండంలో మొదటి 3 అధ్యాయాలు చాలా మెల్లిగా మనం ధ్యానించే అవకాశం నాకు కనిపిస్తుంది ముందు ముందు. ఎందుకంటే గత ఆదికాండం నేను మొదలుపెట్టినప్పుడు ఏం చెప్పానంటే, ఆదికాండం నరేటివ్ కాబట్టి చంక్స్ మనం తీసుకుంటాం, కాస్త ఫాస్ట్గానే మనం ముగిస్తామేమో అని అనుకున్నాను. కానీ నేను ప్రిపేర్ అవుతున్న కొద్దీ అర్థమవుతుంది ఏంటంటే, అట్లీస్ట్ ఫస్ట్ 3 చాప్టర్స్, మొదటి 3 అధ్యాయాలు కాస్త మనం నెమ్మదిగా వెళ్ళే అవకాశమే నాకు కనబడుతుంది. ఎందుకంటే ఈ ప్రారంభ అధ్యాయాల్లోనే దేవుడు చాలా సత్యాలు ఫౌండేషనల్గా రాయించాడు. కాబట్టి కాస్త పేషెంట్గానే, ఓపికగానే మనం ఈ ఫస్ట్ 3 చాప్టర్స్ మెల్లమెల్లగానే నేర్చుకోవడానికి సిద్ధపడదాం. గత సర్మన్లో నేను దేవుని యొక్క గుణలక్షణాలను 4 ప్రస్తావించినట్టుగా నాకు గుర్తుంది. ఎవరైనా చెప్తారా? 4 గుణలక్షణాలు, 4 పాయింట్స్ లాస్ట్ సర్మన్లో. దేవుడు సృష్టికర్త, దేవుడు సావరెన్ సార్వభౌముడు, దేవుడు మేధో సంపత్తి గలవాడు, 4వది దేవుడు మంచివాడు. రైట్, వెరీ గుడ్. సో దేవుడు సృష్టికర్త, సార్వభౌముడు, అత్యధిక మేధో సంపత్తి గల మంచి దేవుడు అని మనం చూసాం. ఇవి 5 రోజుల్లో దేవుడు చేసిన కార్యాలను కవర్ చేస్తున్నట్టుగా దేవుని గుణలక్షణాలను మనం గత సర్మన్లో చూసాం. అయితే ఈరోజు మనం ప్రాముఖ్యంగా 6వ రోజు సృష్టిలో దేవుడు చేసిన సృష్టి దగ్గరికి మనం వస్తాం. ఈరోజు అన్నింటికంటే కూడా ప్రత్యేకమైన రోజు, అంటే అధికమైన విలువిచ్చిన రోజు అని నేను అనను. కానీ 6వ రోజు దేవుడు 5 రోజులను దేనికైతే సిద్ధపరిచాడో 6వ రోజును దేవుడు దానికి ఉపయోగించుకున్నాడు. కాబట్టి కాస్త 6వ రోజు ప్రత్యేకమైనదిగా నేను నా అవగాహనలో, నా స్టడీలో నేను కంక్లూడ్ చేశాను. ఎందుకంటే 6వ రోజున దేవుడు చేసిన అద్భుతమైన సృష్టి మిగతా 5 రోజుల సృష్టికి విభిన్నమైనది, లేకపోతే వేరైనది. సో ఈరోజు దేవుడు 6వ రోజు ఏం చేశాడు, ఆ 6వ రోజులో దేవుడు చేసిన సృష్టికి సంబంధించిన డీటెయిల్స్, లేకపోతే లోతైన విషయాలు మనం వాక్యం నుండి చాలా మెల్లగా చూసే ప్రతి ప్రయత్నం ఈరోజు చేద్దాం. బై ద వే, ఈరోజు నేను 4 పాయింట్స్గా ఈ 26 నుంచి 31 వచనాలని డివైడ్ చేశాను. కానీ
ఒకవేళ టైం కుదరకపోతే నేను ఒక పాయింట్ దగ్గరనే నా సర్మన్ని నేను ఆపేస్తాను, ఎందుకంటే చాలా లోతుగా మనం ప్రతి పాయింట్ని తెలుసుకునే ప్రతి ప్రయత్నం చేద్దాం. సో 26 నుంచి 31వ వచనంలో మనం ఇంతకు ముందే చదివాం. 6వ రోజు దేవుడు ఏం చేశాడంటే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. 26వ వచనంలో మీరు మొదటి భాగంలో చూస్తే, 6వ రోజున మొదటి భాగంలో చూస్తే, అదే రోజు దేవుడు ఎవరిని చేస్తాడు? నరులను మాత్రమే కాదు, జంతువులను కూడా చేస్తాడు. కానీ 2వ భాగంలో ఆయన ప్రాముఖ్యంగా నరులను చేయడం మనం ఆ యొక్క వాక్య భాగంలో చూస్తాం. దేవుడు చేసిన 5 రోజుల సృష్టిని దేనికోసం చేశాడంటే, 6వ రోజు మనిషిని ఈ భూమి మీద నివసింపడానికి, లేకపోతే మనిషిని పెట్టి ఆ సృష్టి మనిషికి నివాసయోగ్యంగా ఉండడానికి చేసినట్టుగా మనం ఈ సృష్టి యొక్క కార్యాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు మొదటి పాయింట్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఏమంటున్నాడు దేవుడు అంటే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనుషులు, ఆదిమ మనుషులు, లేకపోతే మొదటి మనుషులు దేవుని స్వారూప్యంలో చేయబడ్డారు. గాడ్ క్రియేటెడ్ ద ఫస్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ హిజ్ ఇమేజ్. ఆయన సారూప్యంలో దేవుడు మనుషులను చేశాడు. 27వ వచనంలో కూడా అదే మాటను రిపీట్ చేస్తాడు. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించాడు, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఆ 2 వచనాల్లో దాదాపు 3 సార్లు స్వరూపము అన్న మాట మోషే అక్కడ రాస్తాడు. సరే, అసలు దేవుని స్వరూపంలో మనిషి చేయబడడం అంటే ఏమిటో మనం చర్చించాలి. కానీ దానికి ముందు అసలు దేవుడు ఈ మాటలు ఎవరితో చెబుతున్నాడో అన్న విషయాలు కూడా మనం చూద్దాం. ఎందుకంటే అక్కడ దేవుడు ఎవరితోనో ఈ మాటలు చెబుతున్నట్టుగా అనిపిస్తుంది. మన స్వరూపమందు మన పోలికలో. సో చాలామంది ఆ మాటను బట్టి ఏమన్నారంటే, ఇక్కడ దేవుడు దేవదూతలతో ఈ మాట చెబుతున్నాడు అని అన్నారు. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు ఏంజల్స్. మన స్వరూపంలో మన మనుషులను చేద్దామని ఏంజల్స్కి చెబుతున్నాడు అని చాలామంది చెప్పారు. కానీ చాలామంది కంక్లూడ్ చేసింది ఏంటంటే, హీ ఈజ్ నాట్ టాకింగ్ టు ఏంజల్స్. ఏంజల్స్ని చేసింది కూడా దేవుడే అయినా, ఏంజల్స్ కూడా దేవుని చేత సృష్టించబడిన వారే అయినా, దేవుడు మనుషులను చేయడానికి ఏంజల్స్ని సంప్రదించాడని బైబిల్లో మనకి ఎక్కడ చెప్పబడలేదు. బై ద వే, ఏంజల్స్ దేవుని స్వరూపంలో చేయబడిన వాళ్ళు కూడా కాదు. కేవలం మనుషులను మాత్రమే సంబోధిస్తూ దేవుడు అంటున్నాడు, మన స్వరూపంలో మన పోలిక చొప్పున నరులను చేయుదుము. మరి ఎవరితో ఈ మాటలు పలుకుతున్నాడు? మరి ఎవరికి ఈ మాటలు చెబుతున్నాడు అంటే, కిడ్నర్ అన్న కామెంటేటర్ ఏమంటాడంటే, ఇట్ ఈజ్ ఇంట్రా డివైన్ కన్వర్జేషన్ అని అంటాడు. అంటే మనం ఇంతకు ముందుగానే మాట్లాడుకున్నట్టు ఎలోహింలో బహుళత్వం ఉంది. ఆ బహుళత్వం కలిగిన దేవుడు ఒకరితో ఒకరు సంభాషిస్తున్నట్టుగా ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి అని ఆయన అంటాడు. అందుకే మనం హీబ్రూ గ్రామర్ ప్రకారం ఎలోహిం అన్న పదం, లేకపోతే బారా క్రియేటెడ్ అన్న పదాన్ని మనం డిస్క్రైబ్ చేసినప్పుడు ఏమన్నామంటే, ప్లూరల్ ప్రొనౌన్ని వాడాడు. మన పోలికలో, మన అన్నప్పుడు ఇట్స్ అ ప్లూరల్ ప్రొనౌన్. ఒకడే దేవుడు, కానీ ఆయనలో బహుళత్వం ఉన్నదని మనం గత వారం కూడా చూసాం. ఎలా దీన్ని ఈ ఒక్క వచనం ద్వారా ఎట్లా చెప్పొచ్చు అని అంటే, ఒక్క వచనం కాదు, యాక్చువల్లీ జెనసిస్లో మరియు మొత్తం బైబిల్ చూస్తే చాలా మట్టుకు అటువంటి ప్లూరల్ ప్రొనౌన్స్ వాడారు అని మనకు అర్థమవుతుంది. ఉదాహరణకు ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనం, అదే పుస్తకంలో ఆదికాండం 3:22 చూడండి. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. నా వంటి వాడాయను అంటే అక్కడ సింగులర్గా మనం మాట్లాడొచ్చు, కానీ ఏమంటున్నాడు అక్కడ, మనలో ఒకని వంటి వాడాయను. అదే ఆదికాండం 11వ అధ్యాయం 7వ వచనం,
వీళ్ళు బాబేలు పర్వతాన్ని కడతా ఉంటారు. అప్పుడు దేవుడు అంటున్న మాట చూడండి, గనుక మనము దిగిపోయి, ఇదిగో నేను దిగిపోయి వారిలో ఒకనికి మాట తెలియకుండా వారి భాషను తారుమారు చేస్తానని చెప్పలేదు దేవుడు. కానీ ఏమన్నాడు అక్కడ? మనము దిగిపోయి. అగైన్ ప్లూరల్ ప్రొనౌన్. మీకు ఇంకొక మాట కూడా చెప్పనివ్వండి. ఐజయా 6:8. ఐజయా 6:8. ఐజయా ఆ పెద్ద దర్శనాన్ని చూస్తాడు. ఆ తర్వాత అన్న మాట ఏంటంటే, అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవును అని ప్రభువు సెలవిచ్చాడు. అగైన్ ఇట్స్ అ ప్లూరల్ ప్రొనౌన్. అంటే మనకి ఇక్కడ అర్థం కావాల్సిన మాట ఏంటంటే, దేవుడు మన స్వరూపములో అని చెప్పినప్పుడు దేవుడు ఒక్కడే కానీ ఆ ఒక్క దేవుల్లో బహుళత్వం ఉంది, ఎలోహింలో బహుళత్వం ఉంది. కాబట్టి అక్కడ ఒకరికంటే ఎక్కువ వ్యక్తులు ఒకరితో ఒకరు ఇంట్రా డివైన్ కన్వర్జేషన్ చేసుకుంటున్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని స్వరూపంలో దేవుడు మనిషిని చేశాడు. ఏ దేవుడు చేశాడు? ఒక్కడై ఉన్న దేవుడు, బహుళత్వం కలిగిన దేవుడు. మన పోలికలో, స్వరూపంలో నేను మనిషిని చేస్తాను, లేకపోతే చేయుదము అని చెప్పి పలికినట్టుగా ఇప్పుడు చూస్తాము. మరి స్వరూపంలో చేయబడడం అంటే ఏంటి? దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఈ పాయింట్ మీద చాలా డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి. దేవుని స్వరూపంలో చేయబడడం అనే దాని మీద చాలా డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి. కానీ మోషే ఆ మాట చెప్పినప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఇశ్రాయేలీయులకు? మనం గత వారం కూడా చూసాం. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మోసెస్ స్పీకింగ్ టు ఇజ్రాయిలైట్స్. ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన ఇజ్రాయిలైట్స్కి దేవుణ్ణి పరిచయం చేస్తూ రాస్తున్న పంచకాండాల్లో మొదటి భాగం ఆదికాండం. సో మోషే ఏం చెప్పాలనుకుంటున్నాడు ఇశ్రాయేలీయులకు అన్నది మొదట మనం అర్థం చేసుకుందాం. ఇశ్రాయేలీయులకు ఏం చెబుతున్నాడంటే, ఇదిగో దేవుడు సృష్టికర్త, దేవుడు సర్వోన్నతుడు, దేవుడు మహోన్నతుడు, దేవుడు మంచివాడు, దేవుడికి అధికమైన జ్ఞానం ఉంది. అంతేకాదు ఇశ్రాయేలీయులారా నా మాట వినండి, ఆ దేవుడే నిన్ను నన్ను ఆయన సారూప్యంలో చేశాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నాడు అంటే, మళ్ళీ మనం బబులోను కథ లేకపోతే బబులోను బ్యాక్గ్రౌండ్ దగ్గరికి వెళ్తే, ఆ రోజుల్లో బబులోను కథలు కావచ్చు, మెసొపొటేమియా కథలు కావచ్చు, మనుషులు దేవుని చేత చేయబడిన వారు లేకపోతే దేవుని స్వరూపంలో చేయబడిన వారు అన్న అవగాహన వారికి లేదు. ఒకవేళ మీరు బబులోను కథకి వెళ్తే, ఎనుమా ఎలిష్కి వెళ్తే, లాస్ట్ టైం కూడా మనం విన్నాం కదా, ముర్దుక్ అన్న దేవుడు తియామత్ని చంపిన తర్వాత ఆ రెండు శరీర భాగాల నుంచి ఆకాశము భూమి వస్తుంది అని మనం గత వారం విన్నాం. ఇప్పుడు ఆ స్టోరీ కొనసాగింపుగా ఏమవుతుంది అంటే, ఆ చిన్న దేవుళ్ళు ఎవరైతే ఉంటారో, మర్దుక్ కింద చిన్న దేవుళ్ళు ఎవరైతే ఉంటారో వారిని భూమిని ఏలడానికి ఆయన పెడతాడు. వీళ్ళు భూమిని ఏలుతూ ఉంటారు. భూమిని కాయడానికి, భూమి మీద కొత్త భవనాలు నిర్మాణాలు చేయడానికి ఈ దేవుళ్లకు అలసట వస్తుంది. వాళ్ళు బాగా అలసిపోతారు. ఇది మేము చేయలేము అని చెప్పి అలసిపోతే అప్పుడు ముర్దుక్ ఏం చేస్తాడంటే, వాళ్లకు సహాయకరంగా ఉండడానికి ఆయన మనుషులను సృష్టిస్తాడు. ఆ మనుషులు కూడా ఎవరి ద్వారా సృష్టిస్తారంటే, క్వింగ్ అనే ఇంకొక వ్యక్తిని చంపి ఆయన రక్తము ద్వారా, ఆయన రక్తములో ఆల్రెడీ ఉన్న మట్టిని కలిపి, ఆయన రక్తములో మట్టిని కలిపి ఆయన మనుషులను సృష్టిస్తాడు అనేది బబులోను కథ. సో ఇక్కడ ఆ బబులోను కథ ప్రకారం మనుషులు ఎవరంటే, దేవుళ్ళు అలసిపోతున్నారు, దేవుళ్ళు పని చేయడానికి బాగా టైర్డ్ అయిపోతున్నారు. సో వాళ్లకు సహాయం చేయడానికి క్రియేట్ చేయబడిన హెల్పర్స్ ఎవరు అంటే మనుషులు. దిస్ ఈజ్ బాబిలోనియన్ స్టోరీ. కానీ ఇక్కడ మోషే ఏం చెప్తున్నాడంటే, మీరు దేవుళ్లకు సర్వ్ చేయడానికి, వాళ్ళు అలసిపోతే సహాయం చేయడానికి క్రియేట్ చేయబడిన వాళ్ళు కారు. మీరెవరంటే దేవుని స్వరూపంలో చేయబడిన ఆయన పిల్లలు, లేకపోతే ఆయన చేత నిర్మించబడిన వారు అని ఇక్కడ మోషే ఇశ్రాయేలీయులకి ఆయన చెబుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే అక్కడ వాడిన పదజాలం కూడా చూడండి, మన స్వరూపమందు మన పోలిక చొప్పున
నరులను చేయుదుము. అంతకుముందు ఆ 5 రోజులది కూడా మీరు సృష్టిని చూస్తే పక్షులను చేశాడు, జీవ జీవ మన జలచరాలను చేశాడు, జంతువులను చేశాడు. ఎక్కడ కూడా స్వరూపం అన్న మాట మాట్లాడలేడు. ప్రతిసారి ఇది కలుగునుగాక కలుగునుగాక అన్నప్పుడు అవి కలిగాయి. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఆన్ ది 6th డే, 6వ రోజుకి వచ్చేసరికి మన పోలికలో మన స్వరూపంలో నరులను చేయుదాం. అందుకే చాలామంది కామెంటేటర్స్ చెప్పేది ఏంటంటే మ్యాన్ ఈజ్ అ పినాకిల్ ఆఫ్ క్రియేషన్. దేవుడు సమస్తాన్ని చేశాడు, కానీ మనిషిని అత్యున్నతమైన అద్భుతమైన సృష్టిగా, ఒక పినాకిల్ అంటే ఎత్తైన సృష్టిగా ఆయన చేశాడు అని మనకు అర్థమవుతుంది. దేవుడు అంటున్నాడు మన పోలికలో వాళ్ళను చేయుదాం. మన పోలికలో చేయబడడం అంటే అర్థం ఏంటంటే ఆయనను ప్రతిబింబించడం అని అర్థం, ఆయనను రిఫ్లెక్ట్ చేయడం అని అర్థం. అందుకే మీకు ఇంకొక మాట కూడా చూపిస్తాను, అది అర్థం కావాలంటే ఆదికాండం 5వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం అదే పుస్తకంలో 5వ అధ్యాయం 3వ వచనం దగ్గరికి వస్తే చూడండి, ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున, సేమ్ వర్డ్స్ అండి అవి, 2 హీబ్రూ వర్డ్స్ 2 సేమ్, తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి ఏమని పేరు పెట్టాడు? షేతు అని పేరు పెట్టాడు. అంటే అర్థం ఏంటంటే ఆదాము ఇప్పుడు షేతును కన్నాడు. ఈ షేతు ఎలా ఉన్నాడంటే ఆదాము వలె ఉన్నాడు. మరి కవలికలు సేమ్ ఉన్నాయా, ప్రవర్తన సేమ్ ఉందా, మనకు కంటెంట్ తెలియదు. ఏ విధంగా రిఫ్లెక్ట్ చేస్తున్నాడో మనకు తెలియదు. కానీ సమ్వే షేత్ ఏం చేస్తున్నాడంటే ఆదాము వలె అక్కడ ఆదామును రిఫ్లెక్ట్ చేస్తున్నాడు. ఇమేజ్ అండ్ లైక్నెస్ అన్న పదాలు ఇంగ్లీష్లో వాడతారు. హీబ్రూలో డిమూట్ అండ్ ఇంకోటి ఏంది సెలెం అన్న పదాన్ని వాడతారు. సో సేమ్ పదాలు. సో ఇక్కడ పాయింట్ ఏం చెప్తున్నాడంటే మోషే, మనం దేవుని స్వరూపంలో చేయబడ్డామంటే వీఆర్ క్రియేటెడ్ టు రిఫ్లెక్ట్ గాడ్. దేవుణ్ణి ప్రతిబింబించడానికి నీవు నేను ఆయన స్వరూపంలో చేయబడ్డాం. దానియేలు గ్రంథానికి మనం వెళ్తే 3వ అధ్యాయం 1వ వచనంలో, దానియేలు 3:1లో నెబుకద్నెజర్ ఏం చేస్తాడు? తన ప్రతిమను నిలబెడతాడు. మనందరికీ తెలుసది. తన ప్రతిమను నిలబెట్టి ఆ ప్రతిమను అందరూ పూజించాలి, ఆరాధించాలి అని చెప్తాడు. సో అక్కడ వాడిన పదం కూడా ఇమేజ్ అన్న పదాన్ని, సేమ్ పదాన్ని సెలెం అన్న పదాన్ని అక్కడ వాడతారు. సో ఎందుకు నెబుకద్నెజరు ఆ విధంగా తన ప్రతిమను నిలబెట్టుకున్నాడు? తానే ఈ యొక్క రాజ్యానికి రాజును, నేనే కింగ్ని, మీరందరూ కూడా నన్ను తెలుసుకోవాలి. సో ఒక కామెంటేటర్ ఏమంటాడంటే దేవుడు కూడా ఈ సృష్టిలో, అంటే తాను చేసిన సృష్టిలో తాను రాజునని తెలియడానికి తన ప్రతిబింబంగా మనుషులను చేశాడు. తన ప్రతిబింబంగా తానే రాజు, వీళ్ళందరూ రాజులు కాదు, కానీ తన ప్రతిబింబంగా ఎవరిని చేశాడంటే తన స్వరూపంలో దేవుడు మనుషులను చేశాడు అని ఆయన చెప్పడం మనం చూస్తాం. అందుకే దేవుడు తన స్వరూపంలో తన పోలికలో మనుషులను చేశాడు. ఇది సరిగ్గా మనకు అర్థం కావాలంటే మనం కొంత కాంట్రాస్ట్ కూడా అర్థం చేసుకోవాలి. సో మన స్వరూపంలో చేశాడు, మన స్వరూపంలో చేయబడనివి కొన్ని ఉన్నాయి. ఆ కాంట్రాస్ట్తో అర్థం చేసుకున్నప్పుడు మనం ఎంత, లేకపోతే మనుషులు ఎంత గొప్పగా అద్భుతంగా చేయబడ్డారో కూడా మనకు అర్థమవుతుంది. దేవుడు మనుషులను పశువుల కంటే, జంతువుల కంటే, జలచరాల కంటే, పెద్ద పెద్ద మత్స్యాల కంటే కూడా ఉన్నతమైన సృష్టిగా తన పోలికలో ఆయన చేసుకున్నాడు. అలాగని ఈ మాట వినండి, జంతువులకు మనుషులకు జన్యుపరమైన సమానతలు లేవా అంటే దాదాపుగా ఉన్నాయి. డిఎన్ఏ పరంగా కావచ్చు, లేకపోతే పోలిక పరంగా కావచ్చు, భావోద్వేగాల విషయంలో కావచ్చు, సమానతలు ఉండొచ్చు. బై ద వే జంతువులు కూడా 6వ రోజునే చేయబడ్డారు, ఇంకా వెరీ క్లోజ్, సేమ్ డే క్రియేట్ చేయబడ్డారు. అయినంత మాత్రాన జంతువులు మరియు మనిషి సమానం మాత్రం కాదు. ఏ జంతువు కూడా దేవుని పోలికలో చేయబడలేదు.
అంటే మనిషిలాగా, నేను అనేది మనిషిలాగా ఏ జంతువు కూడా చేయబడలేదు. కేవలం మానవుడు మాత్రమే దేవుని స్వరూపంలో చేయబడ్డాయి. జంతువులన్నీ కూడా తక్కువ ప్రమాణాలతో చేయబడ్డాయి. మనిషి మాత్రం అత్యున్నత ప్రమాణమైన దేవుని పోలికగా ఆయన చేశాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అసలు ఇక్కడ ఇంకొక ప్రశ్న అడుగుదాం, అంటే కొంత పక్కకెళ్ళి కూడా మనం మాట్లాడుకుందాం. ఎందుకు దేవుడు అసలు మనుషులను చేశాడు? వాట్ ఈస్ ద పర్పస్? క్రియేషన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ద పర్పస్ ఆఫ్ గాడ్ క్రియేటింగ్ ద క్రియేషన్. ఎందుకు చేశాడంటే యెషయా గ్రంథకర్త అంటున్నాడు 43వ అధ్యాయం 7వ వచనంలో, ఐజయా 43:7, నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని. ద పర్పస్ ఆఫ్ గాడ్ క్రియేటింగ్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ ఫర్ హిస్ గ్లోరీ. ఆయన సృష్టిని చేసిన ఆయన మహిమ కోసమే చేశాడు. ఆ సృష్టిలో అత్యున్నతమైన సృష్టి అయిన మానవుణ్ణి చేసిన ఆయన తన మహిమ కోసమే చేశాడు. బై ద వే, దేవుడు మనిషిని చేసుకోవడానికి చేయడానికి ఎటువంటి ఆబ్లిగేషన్ లేదు. ఏమవసరము దేవుడు మనిషిని చేయడానికి? ఏమన్నా అవసరమా? కొంతమంది అంటారు, అరే దేవుడు చాలా లోన్లీ ఫీల్ అయ్యాడు, ఆయనకు సహవాసం దొరకలేదు, అసలు ఘోరంగా డిప్రెషన్లోకి పోయి ఉంటాడు, అందుకే సహవాసం కోసం ఆదామును అవ్వను చేసుకున్నాడు. దానంత బ్యాడ్ థియాలజీ లేదు. గాడ్ నిర్వచనం ప్రకారం he doesn't need anything. He don't depend on anything and anyone. లాస్ట్ బైబిల్ స్టడీలో కూడా మనం చూసాం, ఆయన స్వయంభవుడు, ఆయన దేని మీద ఆధారపడడు. దేవుడికి ఆదాము అవ్వల అవసరం అసలు లేనే లేదు. హీ ఈజ్ వెరీ మచ్ కంటెంట్ అండ్ ఈజ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ ఇన్ ట్రినిటీ. త్రిత్వములో ఆయన సంతృప్తి కలిగిన వాడు, ఒకరితో సహవాసం కలిగిన వాడు. ఆయనకు మానవుల అవసరత అసలు లేనే లేదు. మరి ఎందుకు చేశాడంటే తన మహిమను ప్రకటించడానికి, తన మహిమను ప్రజలు ప్రతిబింబించడానికి మాత్రమే దేవుడు మానవులను చేశాడు. ఆయనలో ఏ కొదువ లేదు, ఆయనకు అవసరమైంది ఏది లేదు. ఆయనకు ఏదైనా అవసరం ఉంది అని అంటే ఆయన దేవుడు అవ్వడు. హీ ఈజ్ సెల్ఫ్ సఫిషియంట్. వీఆర్ నాట్ సెల్ఫ్ సఫిషియంట్, వీఆర్ డిపెండెంట్ ఆన్ గాడ్. బట్ దేవుడు స్వాభావికంగా నిర్వచన ప్రకారం ఆయన దేని మీద ఆధారపడడు. అటువంటి దేవుడు మహిమ నిమిత్తం, అంటే ఆ దేవుణ్ణి ఈ భూమి మీద నీవు నేను ప్రతిబింబించడానికి, రిఫ్లెక్ట్ చేయడానికి ఆయన మనుషుల్ని చేశాడు. బై ద వే, అది కూడా పరిమితిలోనే, లిమిటెడ్గానే మనం దేవుణ్ణి రిఫ్లెక్ట్ చేయగలుగుతాం, ఫుల్గా రిఫ్లెక్ట్ చేయలేం. మనం దేవుణ్ణి ప్రతి విషయంలో రిఫ్లెక్ట్ చేస్తే మనకు దేవుడికి పెద్ద తేడా ఉండదు, మనం దేవుళ్ళం అయిపోతాం. సో ఇన్ ద లిమిటెడ్ సెన్స్లోనే మనం దేవుణ్ణి ప్రతిబింబించడానికి దేవుడు మనుషులను చేశాడు. ఏ విధంగా మనిషి దేవుణ్ణి ప్రతిబింబిస్తాడు? 7 విషయాలు మీకు చెప్తాను. 10-15 విషయాలు ఉండొచ్చు, 7 విషయాలు నేను మీకు ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏ విధంగా మనిషి దేవుణ్ణి ప్రతిబింబిస్తాడు? మొట్టమొదటిది, దేవుడు నైతిక విషయాలకు మూలం కాబట్టి తప్పు ఒప్పుల అవగాహన గల నైతిక ప్రజలుగా మనం దేవుణ్ణి ప్రతిబింబిస్తాం. మనకెవరండి చెప్పింది దిస్ ఈజ్ రైట్ అండ్ దిస్ ఈజ్ రాంగ్ అని? వీఆర్ క్రియేటెడ్ యాజ్ మోరల్ బీయింగ్స్. ఆ మొరాలిటీకి మూలం ఎవరంటే దేవుడు. హీ ఈజ్ అ అల్టిమేట్ మోరల్ బీయింగ్. సో ఆయన చేత చేయబడిన పిల్లలుగా లేకపోతే ప్రజలుగా మనం దేవుణ్ణి మన మోరల్ లైఫ్లో ఆయనను మనం ప్రతిబింబిస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. రెండవది ఏంటంటే క్రియేటివ్ థింగ్స్లో, కొత్త వాటిని మనం ఇన్వెంట్ చేసే విషయంలో, అది ఆర్ట్ రంగం కావచ్చు, సైన్స్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, వీటన్నింటిలో దేవుడు మనల్ని ఇంటలెక్చువల్ బీయింగ్స్గా చేశాడు. ఆ ఇంటెలిజెన్స్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇంతకుముందు మనం చూసాం కదా, అధిక మేధో సంపత్తి కలిగిన దేవుడు కాబట్టి ఆ ఇంటెలిజెంట్ బీయింగ్ నుంచి మనం దాన్ని పొందుకున్నాం. అందుకే మనం కూడా క్రియేటివ్గా ఆలోచిస్తాం. ఏ మంకీ చాట్ జీపీటీని కనుక్కోలే, ఏ డాగ్ ఏఐని సృష్టించలే. ఇట్ ఈస్ ఓన్లీ క్రియేటెడ్ లేకపోతే ఇన్వెంటెడ్
బై హ్యూమన్ బీయింగ్స్ హూ ఆర్ క్రియేటెడ్ బై అన్ ఇంటెలిజెంట్ బీయింగ్ హూ ఈజ్ గాడ్. ఆ విషయంలో మనం దేవుణ్ణి ప్రతిబింబిస్తాం. మూడవది, నిత్యత్వం గురించిన ఆలోచనలో కూడా మనం దేవుణ్ణి ప్రతిబింబిస్తాం. ప్రసంగిలో ఆ మాట ఉంటుంది కదా, ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు. ఎటర్నల్ విషయాల్లో కూడా మనం దేవుణ్ణి ప్రతిబింబిస్తాం. వి లుక్ ఫర్ ఎటర్నిటీ, రైట్? అది ఎక్కడి నుంచి వచ్చింది మనకంటే, ఎటర్నల్ బీయింగ్ అయిన దేవుడు మనకు మన హృదయంలో దాన్ని పెట్టాడు కాబట్టే మనం ఆ విధంగా ఆలోచిస్తాం. నాలుగవది, ఇది వెరీ కామన్, మనందరం కూడా ఎవ్రీడే లైఫ్లో దీన్ని మనం దేవుణ్ణి ప్రతిబింబిస్తామని తెలియకుండానే ప్రతిబింబిస్తుంటాం. ఏంటో తెలుసా? మన భావోద్వేగాలను ప్రకటించడంలో, మన ఎమోషన్స్ని చూపించడంలో మనం దేవుణ్ణి ప్రతిబింబిస్తాం. మీలో కొంతమంది అనొచ్చు, కొన్ని జంతువులు కూడా ఎమోషన్స్ని చూపిస్తాయి కదా, ఏడుస్తాయి కదా, కొన్ని జంతువులు కూడా నవ్వుతాయి కదా, లేకపోతే మనకు రెస్పాండ్ అవుతాయి కదా, మనం తిడితే అలిగితాయి కదా, అలిగి పడుకుంటాయి కదా, భోజనం చేయ కదా, ఎమోషన్స్ చూపిస్తాయి కదా. అంటే ఎస్, దట్ ఈస్ దేర్, ఉంది. కానీ నాట్ ఇన్ ద సేమ్ వే లైక్ హ్యూమన్ బీయింగ్స్. దేవుడు కొంతవరకు దాన్ని వాళ్ళలో కూడా పెట్టున్నాడు, కానీ మనుష్యుల వలె ఆయన స్వరూపంలో ఆయన మనకిచ్చిన విధంగా ప్రతి జంతువు కూడా అది చేయదు అని మనం అర్థం చేసుకోవాలి. భావోద్వేగాలను చూపించడంలో కూడా మనం మనుషులుగా దేవుణ్ణి ప్రతిబింబిస్తాం. ఐదవది ఏంటో తెలుసా అండి? సంబంధ బాంధవ్యాలను కలిగి ఉండడంలో కూడా మనం దేవుణ్ణి ప్రతిబింబిస్తాం. ఏ కుక్కలకు పెళ్ళి అవ్వదు, ఏ పిల్లులకు పెళ్ళి అవ్వదు. ఇది బాగుంది, పిల్లులకు పెళ్ళి అవ్వదు, అవునా? ఏవి కూడా మనలాగా కలిసి సంబంధాలను పెంచుకోవు. హ్యూమన్ బీయింగ్స్కి మాత్రమే ఆ రిలేషన్షిప్స్ దేవుడు ఇచ్చాడు. మన స్నేహితులు కావచ్చు, మన వివాహంలో ఉన్న రిలేషన్షిప్స్ కావచ్చు, సంఘంగా మనకున్న రిలేషన్షిప్స్ కావచ్చు, ఈ రిలేషన్షిప్స్కి మూలం ఎవరంటే దేవుడు. అండ్ హీ ఈజ్ ఎంజాయింగ్ దట్ రిలేషన్షిప్ ఇన్ ట్రినిటీ. త్రిత్వములో ఆయన ఆ సంబంధ బాంధవ్యాలను ఎంజాయ్ చేస్తున్నాడు, జాయ్ఫుల్గా చేస్తున్నాడు. ఆయన ఆ సంబంధ బాంధవ్యాలు కలిగిన వ్యక్తులుగా మనం ఉండడానికి ఆయన మనల్ని చేశాడు. కాబట్టి వి క్రేవ్ ఫర్ రిలేషన్షిప్స్. ఒంటరిగా ఉండడానికి మనం ఇష్టపడం. ఆ విషయంలో కూడా మనం దేవుణ్ణి ప్రతిబింబిస్తాం. ఆరవ మాట, మన శరీరాల ద్వారా కూడా మనం దేవుణ్ణి ప్రతిబింబిస్తాం. వేన్ గ్రూడ్ ఏమంటున్నాడు ఈ మాటలు? ఏమంటున్నాడో తెలుసా? దేవునికి శరీరం లేదు, డెఫినెట్గా దేవుడు అంటే ఆత్మ. అయితే మన శరీరాల ద్వారా పనిచేసే విషయాల ద్వారా కూడా మనం దేవుణ్ణి ప్రతిబింబిస్తామంట. ఎలా ప్రతిబింబిస్తామంటే ఆయన అంటాడు, మన శరీరంలో గల కళ్ళు మనకు దేనికి సహాయపడతాయి? చూడ్డానికి సహాయపడతాయి, అవునా? మనం చూస్తాం. కానీ మనం ఏ విధంగా ఇక్కడ దేవుణ్ణి ప్రతిబింబిస్తామంటే, కళ్ళు లేకుండానే దేవుడు చూస్తాడు. దేవుడికి శరీరం అవసరం లేదు, బట్ హీ కెన్ సీ. సో ఈ సీయింగ్ అన్నది మనం ఎక్కడి నుంచి పొందుకున్నామంటే దేవుని దగ్గర నుంచే పొందుకున్నాం. శరీరాల ద్వారా చూస్తున్నాం, ఆయన శరీరం లేకుండా చూస్తున్నాడు. ఆ సెన్స్లో మనం దేవుణ్ణి ప్రతిబింబిస్తున్నాం, ఈవెన్ విత్ అవర్ బాడీస్ అని అంటాడు ఆయన. మన చెవుల విషయంలో కూడా దేవుడికి చెవులు లేవు, కానీ హీ కెన్ హియర్. మనం చెవులతో వింటున్నాం, ఆ విషయంలో కూడా మనం దేవుణ్ణి ప్రతిబింబిస్తున్నాం అని వేన్ గ్రూడెన్ చెప్తున్నాడు. చివరిగా ఏంటో చెప్తాను. చివరిగా మన ఆలోచనలు, మన తర్కం అంటే మన లాజికల్ థింకింగ్ మరియు మన నైతిక నిర్ణయాలు, వీటన్నింటిలో కూడా మనం దేవుణ్ణి ప్రతిబింబిస్తాం. మన థాట్స్ కావచ్చు, మన డెసిషన్స్ కావచ్చు, వీటన్నింటిలో కూడా మనం దేవుణ్ణి ప్రతిబింబిస్తాం. ఇవి మనంతట మనకు కలిగినవి కావు, దేవుడి నుంచి మనకు కలిగినవి. మనం ప్రతి విషయంలో దేవుణ్ణి ప్రతిబింబించాం, ఎందుకంటే దేవునికి మాత్రమే ఉన్న గుణలక్షణాలు కొన్ని ఉంటాయి. అవి మనిషి ఎంత ప్రయత్నం చేసినా మనిషి పొందుకోలేడు. దేవుడు సర్వవ్యాపి, మనం సర్వవ్యాపులం కాము. దేవుడు సర్వశక్తిమంతుడు, మనం సర్వశక్తిమంతులం కాము. కానీ కొంతవరకు ఆ లిమిటెడ్ విషయాల్లోనే మనం స్టిల్ దేవుణ్ణి ప్రతిబింబించడానికి ఆయన మనల్ని
తన స్వరూపంలో చేశాడు అని బైబిల్ మనకు చెబుతుంది. అయితే ఇది మనకే విధంగా అన్వయించుకోవచ్చు? హౌ ఇట్ ఈజ్ అప్లికబుల్ టు అస్ కదా, కాదు. అది మనకు ఏ విధంగా అన్వయింపు అంటే, మొట్టమొదటిది చూద్దాం. మనం దేవుని స్వరూపంలో చేయబడ్డామంటే అర్థం ఏంటంటే, జాగ్రత్తగా వినండి, ఈ మాట జాగ్రత్తగా వినండి. మనం దేవుని పోలికలో చేయబడ్డామంటే అర్థం ఏంటంటే, దేవుడు నీకు ఒక గుర్తింపునిచ్చాడు. యూనో, మోడర్న్ జనరేషన్లో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఇప్పుడు చాలామంది ప్రజలు సఫర్ అవుతున్న ఒక ప్రాబ్లం ఏంటో తెలుసా? ఐడెంటిటీ క్రైసిస్. నేనెవరు, నన్నెవరు, నన్ను డిఫైన్ చేసుకోవాలనుకుంటే దేని బేస్ మీద నేను డిఫైన్ చేసుకుంటాను? యునో వాట్ ఈస్ ద ఐడెంటిటీ గాడ్ హ్యాస్ గివెన్ ఈచ్ వన్ ఆఫ్ అస్? మనందరికీ దేవుడిచ్చిన ఐడెంటిటీ ఏంటో తెలుసా అండి? వీఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో దేవుడు మనల్ని చేశాడు. అది మన ఐడెంటిటీ. నీ డబ్బు కాదు, నీ అందం కాదు, నీ టాలెంట్స్ కాదు, నీ హెడ్ నాలెడ్జ్ కాదు, నీ ప్రీచింగ్ ఎబిలిటీ కాదు, నీ బలం కాదు, ఇంకేది కాదండి. నీ డ్రెస్సింగ్ కూడా కాదు, బై ద వే, నీ ఐఫోన్ కాదు. ఏది తెలుసా నీ ఐడెంటిటీ? యు ఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, హూ ఈస్ ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్. అండ్ డోంట్ సర్చ్ ఫర్ యువర్ ఐడెంటిటీ ఇన్ రాంగ్ థింగ్స్. రాంగ్ ప్లేసెస్లో వెతకొద్దు. నువ్వెవరో అన్న సత్యాన్ని ఎక్కడ వెతకాలో తెలుసా? నిన్ను చేసిన దేవుని దగ్గర వెతుకు. ఆయన పోలికలో నన్ను దేవుడు చేశాడు. నిన్నెవరో పట్టించుకుంటే, నిన్నెవరో ప్రేమిస్తే అది మాత్రమే నీ ఐడెంటిటీ అని కూడా అనుకోవద్దు. ఎవరు పట్టించినా పట్టించుకోకపోయినా ఫస్ట్ థింగ్ ఏంటంటే, యు ఆర్ వాల్యుబుల్ బికాజ్ యు ఆర్ క్రియేటెడ్ బై గాడ్. యంగ్ పీపుల్ ఎస్పెషల్లీ ఒక వార్నింగ్ అనుకుంటారో, లేకపోతే ఎంకరేజ్మెంట్ అనుకుంటారో, ఎలాగైనా అనుకోండి, కానీ మీ ఐడెంటిటీ మీ బట్టల్లో, మీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్లో, మీ మొబైల్ ఫోన్స్లో వెతుక్కోకండి. మీ గుర్తింపు దేవునిలో వెతుక్కోండి. మీ గుర్తింపు దేవునిలో వెతుక్కోండి. రెండవ మాట, మనిషి దేవుని స్వరూపంలో చేయబడ్డాడంటే అర్థం ఏంటంటే, ప్రతి వ్యక్తి విలువైన వాడని, ప్రతి వ్యక్తి గౌరవానికి అర్హురాలని అర్థం. ఎవ్రీ పర్సన్ ఈజ్ వాల్యుబుల్, ఎవ్రీ పర్సన్ ఈజ్ వర్ది ఫర్ రెస్పెక్ట్ అండ్ హానర్. మనలో చాలామందికి ఉండే ఒక కంప్లైంట్ ఏంటంటే, నాకు ఆయన గౌరవం ఇవ్వట్లేడు. వాచ్మెన్ కావచ్చు, లేకపోతే భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఇంకెవరన్నా పెట్టుకో, నాకు ఆయన రెస్పెక్ట్ ఇవ్వలేడు, అందుకే మండింది నాకు. యునో వాట్? మనందరికీ దేవుడు రెస్పెక్ట్ ఇచ్చాడు. మనందరికీ దేవుడు డిగ్నిటీ ఇచ్చాడు. మనందరికీ దేవుడు వాల్యూ ఇచ్చాడు. ఏంటో తెలుసా? ఆయన స్వరూపంలో మనల్ని చేశాడు. అక్కడ వెతుకు, వాళ్ళు ఇవ్వరందుకు నువ్వు బాధపడకు. అండ్ బై ద వే, రెస్పెక్ట్ డిమాండ్ చేసి పొందుకోవద్దు. ఏం చేయాలా? సంపాదించాలా. యూ హ్యావ్ టు ఎర్న్ ఇట్ విత్ యువర్ లైఫ్. అండ్ డోంట్ డిమాండ్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఫ్రమ్ పీపుల్. ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కూడా అది వర్తిస్తుంది. ఆమె నన్ను రెస్పెక్ట్ చేయదండి భర్త అన్నాడు అనుకో, ఆమె రెస్పెక్ట్ చేస్తే నేను లవ్ చేస్తా అన్నా అనుకో, నీకు బైబిల్ సరిగ్గా అర్థం కాలే. యు ఎర్న్ రెస్పెక్ట్ బై యువర్ లైఫ్ స్టైల్ అండ్ యూ డోంట్ డిమాండ్ ఇట్. అండ్ మనందరికీ దేవుడు ఏమిచ్చాడంటే ఆ రెస్పెక్ట్, ఆ హానర్, ఆ డిగ్నిటీ, ఆ వాల్యూ ఇచ్చాడు. బై ద వే, మన కాంటెక్స్ట్లో చెప్తున్నాను ఈ మాట. భారతదేశంలో మనుషులకు ఆ విలువ లేదు. వీఆర్ నాట్ ఈక్వల్. మీ అందరికీ తెలుసు అనుకుంటా మనకి ఎక్కడి నుంచి కుల వ్యవస్థ వచ్చిందో. ఓకే, ఋగ్వేదంలో పురుష సూక్తలో పురుష్ అన్న వ్యక్తి, ఆయన ప్రధానమైన వ్యక్తి. ఆ పురుష్ అన్న వ్యక్తి యొక్క శరీర భాగాల నుంచి మనుషులు వచ్చారు. ఆయన తల నుండి బ్రాహ్మణులు వచ్చారు,
ఆయన భుజాల నుండి క్షత్రియులు వచ్చారు, ఆయన తొడల నుంచి వైశ్యులు వచ్చారు, ఆయన అరికాళ్ళ నుంచి శూద్రులు వచ్చారు. ఈ నలుగురికి వేరుగా బయట నుంచి దళితులు లేకపోతే అన్టచబుల్ వాళ్ళు వచ్చారు అన్నది మనందరికీ తెలుసు. అంటే ఇక్కడ ఈ భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థ ఏం చెబుతుందంటే యు పీపుల్ ఆర్ నాట్ ఈక్వల్. బ్రాహ్మణ్స్ పైన వాళ్ళు అధికమైన ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు, ఇదిగో శూద్రులు చాలా కింద స్థాయిలో ఉన్నారు, ఇంకా దళితులు అంటే బయట అసలు వాళ్ళు ఇంకా ఘోరం. హ్యూమన్ బీయింగ్స్ ఈ విధంగా డివైడ్ చేయబడ్డారు. దే ఆర్ నాట్ ఈక్వల్. వీళ్ళకు మాత్రమే అధిక గౌరవం. వీళ్ళను సేవకులుగా లేకపోతే పనిచేసే వాళ్ళుగా చూస్తారు, వీళ్ళ కింద బానిసలుగా బతుకుతారు. దే ఆర్ నాట్ ఈక్వల్. వాల్యూ కావచ్చు, డిగ్నిటీ కావచ్చు, రెస్పెక్ట్ కావచ్చు, కాదు. కానీ బైబిల్ భారతీయ కుల వ్యవస్థకు విరుద్ధమైనది. వెన్ గాడ్ క్రియేటెడ్ us ఇన్ హిస్ ఇమేజ్, వి ఆల్ ఆర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ జెండర్, మనందరం కూడా ఒకే విలువ, ఒకే వాల్యూ, ఒకే రెస్పెక్ట్, ఒకే గౌరవం కలిగి ఉన్నాం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. బైబిల్ అది చెప్తుంది, మనందరం కూడా ఒకటే అని. అందుకే చెబుతాం మేము ఏంటంటే, దేవుడు ఆ విధంగా ఒకే వాల్యూతో చేశాడు కాబట్టి మీరు ఇతరులను చూసే విధానంలో కూడా అదే దృక్పథం ఉండాలి. అప్పట్లో హోటల్లో, ఇంతకుముందు కూడా చెప్పినట్టున్నా నేను, అది హోటల్లో ఏమని పిలిచేవాళ్ళు అంటే సర్వర్ అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు సర్వర్ అని పిలువరు ఎవరిని. ఏమని పిలుస్తారు? భయ్యా, లేకపోతే బ్రో. మేము బయటికి వెళ్తే జనరల్గా నేను సర్వరు ఎక్స్క్యూజ్ మీ అని అంట. అప్పుడప్పుడు కొన్నిసార్లు ఏమంటానంటే, చెప్పు సిటీ, బాస్ అంట, లేకపోతే వాడు చిన్నగా ఉన్నాడు అనుకో చోటు అంట. బాస్ అంట, చోటు అంట. సో మొన్న రిసార్ట్కి పోయినప్పుడు మేరీ అంటుంది, ఎప్పుడు బాస్ చోటు ఇవే పిలుస్తావు ఏంటంటే, మరి అట్లనే పిలవాలి, వాళ్ళు బాస్లు, వాళ్ళు నా సేవకులు కాదు వాళ్ళు. అంటే ఐ వాంట్ టు రెస్పెక్ట్ దెమ్. అండ్ గమనించండి, మీరు అట్లా పిలిస్తే వాళ్ళు చాలా సంతోషపడతారు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ మాట వినండి. మీరు షాప్కి వెళ్ళినప్పుడు కావచ్చు, రోడ్డు మీద కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీ హ్యావ్ టు గ్రో ఇన్ దిస్ ఏరియా. నేను కూడా మీతో కలిసి చెబుతున్నాను, వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. రోడ్లు ఊడ్చే జిహెచ్ఎంసి వర్కర్ అయినా, మీ కంపెనీ CEO అయినా సరే, everybody deserves respect and honor because everybody is created in the image of God. డెఫినెట్గా పాపం వలన ఆ ఇమేజ్ మారైపోయింది, అంటే మసకబారింది. బట్ దట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ లోవర్ గ్రేడ్ పీపుల్, యు ఆర్ సుపీరియర్. జస్ట్ బికాజ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, డోంట్ థింక్ దట్ యు ఆర్ సుపీరియర్ అండ్ దే ఆర్ ఇన్ఫీరియర్. ఎవ్రీ పర్సన్, ఏ కులానికి చెందినా, ఏ మతానికి చెందినా, ఏ ప్రాంతానికి చెందిన, అమెరికోడైనా, కెనడా అయినా, భారతీయుడైనా, చండీగఢ్ అయినా, జార్ఖండ్ అయినా, తెలంగాణ అయినా కానీ, ఎవ్రీబడి ఈజ్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దాట్ షుడ్ హెల్ప్ us టు రెస్పెక్ట్ ఎవ్రీవన్. మనందరం కూడా ఇతరులను అటువంటి గౌరవంతో చూడాలి, ఇంక్లూడింగ్ మీ. చర్చ్లో కూడా ఈ మాట చెప్పనివ్వండి. మీరు కమ్మ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, రెడ్డి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, చౌదరి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, మాలా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, మాదిగా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, లంబాడా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, సంఘంలో అదంతా చెత్త మురికి. సంఘంలో వి ఆల్ ఆర్ ఈక్వల్. వి ఆర్ క్రియేటెడ్ in the image of God. We are saved by the grace of God. In church, సంఘంలో ఇటువంటివి ఏవి కూడా మనం ఎంటర్టైన్ చేయొద్దు. మనిషికి విలువ ఆ మనిషి ఎక్కడి నుండి వచ్చాడో అనే దాని మీద కాదు. శరీరం నుంచి వచ్చాడా, తొడల నుంచి వచ్చాడా, దాని మీద కాదు మనిషికి విలువ. ఆ మనిషిని చేసిన దేవుని నుండే అని బైబిల్ గ్రంథం చెబుతుంది. ఆ వాల్యూ, ఆ డిగ్నిటీ దేవుడు మనకు ఇచ్చాడు. అందుకేనండి అబార్షన్ కూడా మనం పాపమని నమ్ముతాం. మన చర్చ్లో వి సే దట్ అబార్షన్ ఇస్ సిన్. ఎందుకు అనంటే, ఆ ఫస్ట్ డేనే, ఏ రోజైతే
ప్రెగా న్యూస్లో 2 లైన్లు వస్తాయో ఆ రోజే లైఫ్ బెగిన్ అయింది. అండ్ దట్ లైఫ్ ఈస్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. వెన్ యు ఆర్ గోయింగ్ ఫర్ అబార్షన్, యు ఆర్ కిల్లింగ్, యు ఆర్ సిన్నింగ్. దేవుడు తన స్వరూపంలో చేసిన జీవాన్ని చంపుతున్నావు నువ్వు. డోంట్ డూ దట్. దట్ లైఫ్ ఈస్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. అండ్ బై ద వే, స్పెషల్ చిల్డ్రన్ గురించి కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను. స్పెషల్ చిల్డ్రన్ అంటే తెలుసు కదండి మీకు. ఆటిజం కావచ్చు, డౌన్ సిండ్రోమ్ కావచ్చు, వాళ్ళు కూడా దే ఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. వాళ్ళని చూసి కసురుకోవద్దు, వాళ్ళని చూసి అబ్బా ఏంటి పిల్లాడు ఇట్లా అని చెప్పి అనుకోవద్దు, వాళ్ళు పక్కనుంటే చిరాకు పడొద్దు, వాళ్ళు ఏదో పాపులు అన్నట్టు చూడొద్దు. ఎందుకో తెలుసా? ఈవెన్ దే ఆర్ బేరింగ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని స్వరూపంలో చేయబడిన వాళ్ళు. భిక్షగాళ్ళు కావచ్చు, చిన్న పనులు చేస్తున్న వాళ్ళు కావచ్చు, వయసులో ముసలి వారు కూడా కావచ్చు, వాళ్ళందరూ కూడా దేవుని స్వరూపంలో చేయబడిన మనుషులే. కాబట్టి వారు ఎటువంటి స్థితిలో ఉన్నా వారికి ఇవ్వాల్సిన గౌరవం క్రైస్తవులుగా మనం ఇవ్వాలి. పక్కల గురించి మనకు సంబంధం లేదండి. వెన్ యూ నో ఫ్రమ్ జెనసిస్, ఆది కాండం నుంచి నీకు తెలుస్తుంది దేవుడు తన స్వరూపంలో ప్రతి మనిషిని చేశాడని తెలిసిన తర్వాత అది గనక నువ్వు పాటించట్లేదనుకో, we are sinning against God. అట్లీస్ట్ వయసులో పెద్దవాళ్ళు, చేత కాకుండా ఉన్న వాళ్ళు, వాళ్ళను ఏ రకంగా చూస్తారండి ఈ రోజుల్లో? ఈవెన్ దే డిజర్వ్ వాల్యూ అండ్ రెస్పెక్ట్. మనం దేవుని పోలికలో చేయబడ్డాం. పాపం వలన ఏమంటారు, ఇమేజ్ చెరిగిపోయింది. పాపం వలన ఆ పోలిక మలినమైపోయింది. 3వ అధ్యాయంలో అది జరుగుతుంది. దేవుడు మంచిగానే చేశాడు. అందుకే చివరి వచనం 31వ వచనం చూస్తే 6వ దినం ఆయను అన్నదానికి ముందు అది మంచిగా ఉండెను, మంచిగానే చేశాడు. కానీ 3వ అధ్యాయంలో ఆ ఇమేజ్ ఏమైపోయిందంటే చెరిగిపోయింది. పాపం వలన అది బ్రోకెన్, ద ఇమేజ్ వాజ్ బ్రోకెన్. అయితే ఒక శుభవార్త ఏంటో చెప్పనివ్వండి. ఇక్కడే ఆ ఇమేజ్ని రిస్టోర్ చేయడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ సారూప్యం చెరిగిపోయింది. ఆ సారూప్యాన్ని తిరిగి మనలో మార్చడానికి, తన స్వారూప్యంలోకి మార్చడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. మీకు ఇంకో విషయం తెలుసా? న్యూ టెస్టిమెంట్లో మనం చాలాసార్లు చూస్తాం, మన ప్రార్థన కూడా ఆ విధంగా చేస్తాం. దేవా, నీ కుమారుని పోలికలోకి మమ్మల్ని మార్చు అని ప్రార్థన చేస్తాం. ఏంటో తెలుసా కుమారుని పోలికలోకి మార్చబడడం అంటే? చెదిరిపోయిన ఇమేజ్ నుంచి రిస్టోర్ చేయబడిన ఇమేజ్గా క్రీస్తుకు తగినట్టుగా, క్రీస్తును ప్రతిబింబించే విధంగా మార్చబడడం అని అర్థం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం, యేసుక్రీస్తు మరణానికి వెళ్ళడం, యేసుక్రీస్తు మరణం నుంచి తిరిగి లేవడం ఏంటో తెలుసా? మన ఇమేజ్ని, డ్యామేజ్ అయిపోయిన ఇమేజ్ని తిరిగి సరిచేయడానికే ఆయన ఇదంతా చేశాడని మనకు అర్థమవుతుంది. ఎవరైతే ఇంకా రక్షించబడలేదో ఈ మాట చెప్పనివ్వండి. యేసుక్రీస్తుని ఇంకా వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరించని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మాట వినండి. మీరు కూడా దేవుని స్వరూపంలోనే చేయబడ్డారు, కానీ ఆ స్వరూపం మలినమైపోయింది. మీ పాపము వలన, అది ఎటువంటి పాపమైనా సరే, ఆ పాపము వలన దేవుడు మీ మీద పెట్టిన ఆ ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది. అది నీ వ్యక్తిగత పాపం, లేకపోతే నీ మూలపిత్రుడైన ఆదాము చేసిన పాపం, ఇన్హెరిటెడ్ పాపం కావచ్చు, ఇంప్యూటెడ్ పాపం కావచ్చు, ఒరిజినల్ సిన్ వల్ల ఆ చిత్రం డ్యామేజ్ అయిపోయింది. ఒకవేళ నువ్వు నిజంగా తిరిగి మార్చబడాలంటే, నువ్వు నిజంగా తిరిగి రక్షించబడాలంటే, ఆ ఇమేజ్ని, ఆ డ్యామేజ్ అయిన ఇమేజ్ని తిరిగి సరిచేయడానికి వచ్చిన యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు రావాల్సిందే. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు ప్రపంచంలో, ఈ మాటలు వినండి, ప్రపంచంలో నువ్వు ఏ మూలకైనా వెళ్ళు, ఏ దేవుళ్ళు దేవతలని పిలువబడుతున్న వాళ్ళ దగ్గరికైనా వెళ్ళు, నువ్వుకున్న డబ్బంతా నిలువు దోపిడీ చెయ్యి, నువ్వు పెద్ద పెద్ద యాత్రలు చెయ్యి, ఆ ఇమేజ్, డ్యామేజ్ అయిపోయిన ఇమేజ్ తిరిగి రిస్టోర్ అవ్వదు.
ఎందుకంటే నీ మంచి పనుల ద్వారా, నీ నీతి కార్యాల ద్వారా ఆ డ్యామేజ్ అయిపోయిన ఇమేజ్ తిరిగి రిస్టోర్ కాదు. ఎలా అవుతుంది అంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాట పౌలు గారు రాస్తారు, దేవుని కృప వలననే. ఇట్స్ ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప వలన మాత్రమే మనం రక్షించబడతాం. మన మంచి పనుల ద్వారా, నీతి క్రియల ద్వారా మనం రక్షించబడం. ఒకవేళ నువ్వు ఇంకా రక్షించబడకపోతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మిమ్మల్ని రమ్మని నేను ఆహ్వానం పలుకుతున్నాను. మీకు శాంతి లేదా, సమాధానం లేదా, జీవితంలో నిజమైన సంతృప్తి లేదా? ఎందుకంటే దేవుడు మీ మీద పెట్టిన ఇమేజ్ మీ పాపం వలన మసకబారింది. నీకు నిజమైన శాంతి, సమాధానం, సంతృప్తి కావాలంటే ఆ మసకబారిన చిత్రాన్ని బాగు చేసే దేవుడైన యేసుక్రీస్తు దగ్గరికి మీరొస్తే దేవుడు దాన్ని సరిచేసి మిమ్మల్ని తన బిడ్డలుగా ఆయన అంగీకరిస్తాడు. అది మొట్టమొదటి మాట. రెండవ పాయింట్ కూడా మనం ఈరోజు చూద్దాం. రెండవ పాయింట్, మనుషులు స్త్రీ పురుషులుగా వేరువేరుగా చేయబడ్డారు. దేవుని స్వరూపంలో మొదటిగా చేయబడ్డారు. అయితే ఆ మనుషులు స్త్రీ పురుషులుగా వేరువేరుగా చేయబడ్డారు. 27వ వచనంలో మాట ఉంది, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. యాడమ్, అక్కడ యాడమ్ అన్న పదం యాక్చువల్లీ రిప్రజెంటింగ్ బోత్. యాక్చువల్లీ అది చెప్పిన తర్వాత ఏమంటున్నాడంటే, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. యాడమ్ అన్నప్పుడు ఏకవచనం మాట్లాడాడు, నరుని సృజించెను. కానీ దాంట్లో మళ్ళీ బహుళత్వం. ఎవరంట ఆ ఒక్కరిలో ఉన్న ఇద్దరెవరు? స్త్రీనిగాను పురుషునిగాను ఆయన చేశాడు అని మనం ఇక్కడ చూడొచ్చు. బై ద వే, ఇక్కడ ఇద్దరిని సమానమైన స్వరూపంలో చేశాడు. అవునా అండి? మగవాళ్లకు ఎక్కువ స్వరూపాన్ని, ఆడవాళ్లకు తక్కువ స్వరూపాన్ని ఇచ్చాడని 27వ వచనం చెబుతుందా? ఏమని చెబుతుంది? తన స్వరూపంలో చేశాడు, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను అన్న మాట మనం అక్కడ చూస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే, దేవుడు మొట్టమొదటి మనుషులను చేసినప్పుడు స్త్రీ పురుషులుగా చేశాడు. వాళ్ళిద్దరికీ సమానమైన స్వరూపం ఇచ్చాడు, వాళ్ళిద్దరికీ సమానమైన వాల్యూ ఇచ్చాడు, వాళ్ళిద్దరికీ సమానమైన డిగ్నిటీ ఇచ్చాడు. మన భారతదేశ సంస్కృతి చూసినా, లేకపోతే ప్రపంచంలో ఉన్న ఇతర సంస్కృతులను చూసినా కానీ పురుషులు అధికమైన స్థానం, స్త్రీలు ఆ మాట వాడొద్దు అని చాలాసార్లు చెప్పారు కానీ మళ్ళీ వాడాల్సి వస్తుంది. కుక్కిన పేనులాగా పడుండాల్సి, ఆడవాళ్ళు కుక్కిన పేనులాగా పడుండాలి. అవునా? బైబిల్ ఆ విధంగా మాత్రం చెప్పట్లేదు. బైబిల్ చెప్తుంది, దేవుడు తన స్వరూపంలో పురుషుని స్త్రీని సమానంగా చేశాడు, ఈక్వల్ వాల్యూతో చేశాడు. బై ద వే, ఇక్కడ ఇంకొక అప్లికేషన్ కూడా మనం మాట్లాడుకుందాం. దేవుడు స్త్రీని పురుషుని మాత్రమే చేశాడు. అర్థమైందా? 2025లో ఉన్న 3వ లింగాన్ని చేయలేదు. The third gender is not biblical. God created only 2 genders, male and female. ఈ ట్రాన్స్జెండర్ అనే 3వ జెండర్ దేవుని నుండి వచ్చింది కాదు. కొంతమంది నాకు అమ్మాయిలాగా అనిపిస్తుంది, నాకు అబ్బాయిలాగా అనిపిస్తుంది అని ఈ లింగ మార్పిడి సర్జరీస్ చేసుకుంటున్నారు. తెలుసా మీకు? దట్ ఈస్ ద బూమింగ్ బిజినెస్ యాక్చువల్లీ ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్స్ మీద ఆధారపడుతున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ మీద ఆధారపడి, లేకపోతే కొంతమంది వారి వ్యక్తిగత అవసరాల కోసం, నేను అమ్మాయిని కాదు యాక్చువల్లీ నేను అబ్బాయిని, నేను అబ్బాయిని కాదు యాక్చువల్లీ నేను అమ్మాయిని అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు వారెవరో అనేది. కానీ బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు నిర్ణయించుకునేది కాదు. నీ జెండర్ ఎవరు నిర్ణయిస్తున్నారు? నువ్వు స్త్రీవి పురుషుడివి అని ఎవరు నిర్ణయిస్తారంటే బైబిల్ ప్రకారం దేవుడు నిర్ణయిస్తాడు. లింగ మార్పిడి చేసుకుంటున్న వాళ్ళు దే ఆర్ డిసైడింగ్ ఆన్ దెమ్సెల్వ్స్, విచ్ ఈజ్ నాట్ బిబ్లికల్. చిన్న పుస్తకం ఉంది, వాన్ రాబర్ట్స్ రాసింది, ట్రాన్స్జెండర్ అని. నా దగ్గర కూడా ఉంది, ఇక్కడ ఉంది, కావాల్సితే మీరు చూడొచ్చు తర్వాత. చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆయన. ఆయన అంటాడు,
దేవుడు చేసిన సృష్టిలో మనిషి అద్భుతమైన వాడు. 6వ రోజున దేవుడు మనుషులను చేశాక ఇది మంచిది అని చెప్పాడు. ఈ మాట వినండి జాగ్రత్తగా. నేను నా గురించి ఏమనుకుంటానో అనే దాని మీద నేను మగవాన్నో ఆడ మనిషినో ఆధారపడదు. మళ్ళీ చెప్తున్నాను, నేను నా గురించి ఏమనుకుంటానో అనే దాని మీద నేను మగవాన్నో ఆడ మనిషినో ఆధారపడదు. కానీ దేవుడు నన్ను ఎలా చేశాడో అనే దానిపై ఆధారపడుతుంది. ఈ సర్జరీస్ చేసుకునే వాళ్ళందరూ క్వైట్ ఆపోజిట్ ఆలోచిస్తుంటారు. వాళ్ళు మన కల్చర్ ఏం చెప్తుందో తెలుసా అండి? మన సంస్కృతి మనకేమనిపిస్తే మన సైకాలజీ అదే ఐడెంటిటీ. కాబట్టి మన బాడీస్ని మన సైకాలజీకి మన ఆలోచనల్ని బట్టి మార్చుకుందాం. నాకు అమ్మాయిలాగా ఉండాలనిపిస్తుంది, మేబీ అది కావచ్చు అని చెప్పేసి నేను ఐ విల్ చేంజ్ మై సెక్స్. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? దేవుడు మనకిచ్చిన శరీరాలే మన సెక్షువల్ ఐడెంటిటీ, మన జెండర్ ఐడెంటిటీ దేవుడు మనకిచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన మనస్సుని ఆలోచనల్ని దానికి తగ్గట్టుగా మార్చుకోవాలి. కల్చర్ ఏం చెప్తుందంటే మన సైకాలజీయే మన సెక్షువల్ ఐడెంటిటీ, దాన్ని బట్టి శరీరాలను మార్చుకుందామని అంటుంది. నో, దెర్ ఈజ్ నో థర్డ్ జెండర్ అకార్డింగ్ టు ద బైబుల్. బై ద వే, ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అని చాలా తిరుగుతున్న వాళ్ళందరూ వాళ్ళ సెల్ఫిష్ రీజన్స్ కోసం చేస్తున్నారు ఇవన్నీ. ఈజీ మనీ కావచ్చు, ఏవైనా కావచ్చు, బ్యాక్గ్రౌండ్ వాళ్ళకున్న నేపథ్యం కావచ్చు. కానీ దెర్ ఈజ్ నో థర్డ్ జెండర్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యూనక్స్ అండి. ఓకే, యూనక్స్ అంటే నపుంసకులు. నపుంసకులు కొంత పుట్టినప్పటి నుంచి నపుంసకులు ఉండే వాళ్ళు ఉన్నారని బైబిల్ చెప్తుంది. మత్తయి సువార్త 19వ అధ్యాయం ఒకసారి తీయండి, మీకు ఆ క్లారిటీ కూడా ఇక్కడే ఇస్తే మంచిది. మత్తయి సువార్త 19వ అధ్యాయం 12వ వచనం. యేసుక్రీస్తు ప్రభువు 3 రకాల నపుంసకుల గురించి మాట్లాడతాడు. అక్కడ ఏమంటాడంటే, తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు. అంటే పుట్టుకతో సమస్యలు ఉన్నాయి వాళ్ళకు. బై ద వే, ఆల్ యూనక్స్ ఆర్ మేల్ అండి. ఓకే, దెర్ ఆర్ నో ఫీమేల్ యూనక్స్. ఆల్ యూనక్స్ ఆర్ మేల్. సో పుట్టుకతో వాళ్ళ హార్మోనల్ ఇష్యూ వల్ల కావచ్చు, వాళ్ళు రీప్రొడక్షన్ చేయలేరు. అటువంటి వాళ్ళు కొంతమంది యూనక్స్ ఉంటారు. రెండవది, మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు గలరు. అంటే వాళ్ళకు దెబ్బ తాకింది, టెస్టిస్ మీద దెబ్బ తాకింది, సో దే కెనాట్ డూ ఎనీథింగ్. లేకపోతే అప్పట్లో క్యాస్ట్రేషన్ చేసేవాళ్ళు తెలుసా? టెస్టిస్ని కట్ చేసేవాళ్ళు, పనిష్మెంట్, అది శిక్ష రోమన్స్ కాలంలో. కాబట్టి మనుష్యుల చేత నపుంసకులుగా చేయబడిన వాళ్ళు ఉన్నారు. రెండవది. మూడవది, యేసుప్రభు అంటున్నాడు, పరలోక రాజ్యం నిమిత్తం తమ్మును తామే నపుంసకులుగా చేసిన నపుంసకులు. అంటే బ్రహ్మచర్యం, పెళ్లి చేసుకోకుండా దేవుణ్ణి సేవించడానికి తమను తాము నపుంసకులుగా చేసుకున్నారు. అంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉందని కాదు. దే వాంట్ టు సర్వ్ ద లార్డ్ ఎఫిషియెంట్లీ అండ్ దే డోంట్ వాంట్ టు మ్యారీ. పరలోక రాజ్యం గురించి అర్థమవుతుందా? కానీ ఇక్కడ పైన మనం మాట్లాడుతుంది ట్రాన్స్జెండర్ అనేది ఇప్పుడు ఫీమేల్స్ మేల్స్గా, మేల్స్ ఫీమేల్స్గా వాళ్ళ ఫీలింగ్స్ మీద ఆధారపడి చేసుకుంటున్న సంగతి గురించి మనం మాట్లాడుతున్నాం. కానీ బైబిల్ ట్రాన్స్జెండర్ అన్న సిద్ధాంతానికి వ్యతిరేకమైనది. యు ఆర్ ఎయిదర్ మేల్ ఆర్ ఫీమేల్. మీలో ఎవరైనా, నాకు తెలియదు, వి డోంట్ నో, మీలో ఎవరికైనా అటువంటి ఆలోచనలు ఉన్నా కానీ కమెంట్, టాక్ టు అస్, మాతో మాట్లాడండి. మీలో మీరు స్ట్రగుల్ అవ్వద్దు. ఎవ్రీ చర్చ్లో అటువంటి వ్యక్తులు ఉండే అవకాశం కూడా ఉండొచ్చు. వీఆర్ లివింగ్ ఇన్ అ ఫాలెన్ వరల్డ్, అవునా కదా? మనం పడిపోయిన లోకంలో ఉన్నాం. మీకు అటువంటి ఆలోచనలు వచ్చినా కమెంట్, టాక్ టు అస్, నాతో మాట్లాడండి. దేవుడు మనకిచ్చిన జెండర్, దాన్ని బట్టే మనం మన ఐడెంటిటీ పెట్టుకోవాలి, కానీ మన ఫీలింగ్స్ మీద మనం ఆధారపడద్దు. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను తక్కువ చేసి చూడొద్దండి. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. వాళ్ళకు మీకు మంచి రిలేషన్షిప్ ఉంటే కూర్చోండి, వాళ్ళతో కౌన్సిల్ చేయండి, బైబిల్ ఓపెన్ చేసి చెప్పండి. ఎందుకంటే వాళ్ళు సత్యం నుంచి తొలగిపోయారన్నట్టుగానే చూడండి, కానీ వాళ్ళను పాపులుగా పక్కన పెట్టొద్దు. వారికి కూడా క్రీస్తు అవసరం అని మనమందరం కూడా మరిచిపోవద్దు. దేవుడు అంటున్నాడు, నరుని
సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను సృజించెను. అంటే ఒకే విలువ కలిగిన వారిగా ఆయన చేశాడు. మన భారతదేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో పురుషుడు అధికమైన స్వరూపంలో చేయబడ్డట్టు, స్త్రీ తక్కువ స్వరూపంలో చేయబడ్డట్టు మన ప్రవర్తన ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, నో. త్రిత్వంలో గల వ్యక్తులు ఏ విధంగా అయితే సమానమైన విలువ కలిగి ఉన్నారో, ఇక్కడ కూడా విలువ విషయంలో స్త్రీ పురుషులు సమానమైన విలువ కలిగి ఉన్నారు. బై ద వే, ఇద్దరూ కూడా, ఈ మాట వినండి, స్త్రీ మరియు పురుషులు ఇద్దరూ కూడా దేవుని స్వరూపంలో దేవుణ్ణి ప్రతిబింబించడానికి చేయబడ్డారు. సో దేవుడే వాళ్ళకి ఈక్వల్ వాల్యూ అండ్ డిగ్నిటీ ఇచ్చినప్పుడు, హౌ డేర్ యూ టు సీ ఉమెన్ యాజ్ ఇన్ఫీరియర్ పీపుల్? మన పాత బస్సుల్లో, ఎర్ర బస్సుల్లో ఒక మాట రాసుండేది, ఆడవాళ్లను గౌరవిద్దాం, వారికి కేటాయించిన సీట్లలో వారినే ఎవ్వడివ్వడవి. ఎక్కి ఫస్ట్ దాంట్లోనే కూర్చుంటాడు. మాటలే మన అన్ని ఇండియాలో అట్లీస్ట్. యునో వాట్, ఒకవేళ అది నిజంగా పాటించాలంటే ఎవరు పాటించాలో తెలుసా? క్రిస్టియన్స్. అండ్ షేమ్ ఆన్ దోస్ క్రిస్టియన్స్ హూ సీ ఉమెన్ యాజ్ ఇన్ఫీరియర్ పీపుల్. అది ఫ్యామిలీలో కూడా కావచ్చు. నువ్వు భర్తవి అన్న గర్వం నీకుండి, భార్య అట్లా ఉండాలంతే, పని చేయాలా, బాసనలు తోమాలా, బట్టలు ఉతకాలా, నేను బయటికి పోతే బాయ్ బాయ్ చెప్పాలా, అంతే నీ పని అన్నట్టు చూసినావు అనుకో, నువ్వు దరిద్రమైన భర్తవి. ఐఎమ్ వెరీ సారీ టు సే దట్. బికాస్ బైబుల్ ఈజ్ వెరీ క్లియర్. ఈక్వల్, దేవుడు వాళ్ళకి సమానమైన వాల్యూ ఇస్తే నువ్వు ఎట్లా చూస్తున్నావు అసలు అంత తక్కువ వాల్యూ నీ భార్యను? మన సమాజం చెబుతుంది కానీ చేయదు. ఆడవారిని గౌరవించండి అని నినదిస్తారు కానీ పాటించరు. కానీ ఒకవేళ చేయాల్సింది, పాటించాల్సింది ఎవరైనా ఉన్నారంటే అది క్రైస్తవులు. ఇఫ్ యు ఆర్ అ క్రిస్టియన్, యూ షుడ్ రెస్పెక్ట్, ఐ షుడ్ రెస్పెక్ట్ ఉమెన్. హౌ కెన్ వి డూ దట్? మహిళలను తక్కువ చేసే జోకులను లేదా వ్యాఖ్యలను ఖండించండి. మనం చేయాలి అది. మహిళలను గౌరవించే మరియు స్త్రీలను ధృవీకరించే భాషను ఉపయోగించాలి. క్రైస్తవులుగా మనం చేయాలి అది. మహిళలను స్త్రీలను చిన్న చూపు చూడొద్దు. క్రైస్తవులుగా మనం చేయాలి అది. ఇంటిలో, మీ పని ప్రదేశంలో మరియు సంఘంలో మహిళల సహకారాన్ని గుర్తించి అప్రిషియేట్ చేయాలి. మనం చేయాలి అది. బయట వాళ్ళ సంగతి మనకు అనవసరం. దేవుడు తన స్వరూపంలో ఈక్వల్గా చేశాడంటే ఉమెన్ని రెస్పెక్ట్ చేయాల్సిన బాధ్యత క్రైస్తవులుగా నీది, నాది. అందుకే 1 పేతురు 3:7 పేతురు గారు అంటున్నారు, అటువలనే పురుషులారా, జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీన ఘటమని భార్యను సన్మానించి. ఎప్పుడన్నా సన్మానించావా నీ భార్యని? నువ్వు దండేసి దండం పెట్టమని చెప్పట్లే భర్తగా. సన్మానించడం అంటే రెస్పెక్ట్ చేయడం అని. అప్రిషియేట్ చేసావా ఆమె పని చేస్తుంటే? థ్యాంక్ యూ నోట్ ఇచ్చావా? ఒక గ్రీటింగ్ కార్డ్ ఇచ్చావా? నువ్వు ఇంత పని చేస్తున్నావమ్మా, థ్యాంక్ యూ సో మచ్, నువ్వు ఇంత కష్టపడుతున్నావు మన ఫ్యామిలీ కోసం అని అప్రిషియేట్ చేసావా? సన్మానించడం ఉండదే. మనల్ని సన్మానించాలని కోరుకుంటాం మనం. రాగానే తీసుకోవాలి, ఏంటది, బ్యాగ్ తీసుకొని రండి కూర్చోండి, వాటర్ కావన్నా, నిన్ను సేవ చేయాలన్నమాట వాళ్ళు. తప్పేం లేదు, చేయండి. భర్తలను గౌరవించాలి. భార్యలారా, మీ భర్తలను గౌరవించండి. బికాజ్ హీ ఈస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. దట్ ఈస్ గుడ్, ప్లీజ్ డూ దట్. బట్ భర్తలారా, మీరు సన్మానించారా మీ భార్యల్ని? దట్ షోస్ దట్ యు ఆర్ వాల్యూయింగ్. నువ్వు వాల్యూ ఇస్తున్నావు అనేది ఎట్లా అర్థమవుతుంది? ఈ విధంగా అర్థమవుతుంది. గలతీ పత్రిక 3:28 దయచేసి తీయండి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. గలతీ 3:28 ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసు క్రీస్తునందు మీరందరూ, వింటున్నారా? ఎవరంట?
యూదుడు గ్రీసు దేశస్థుడు కాదు, దాసుడు స్వతంత్రుడు కాదు. మూడోది ఇప్పుడు మన కాంటెక్స్ట్, పురుషుడు స్త్రీ అని లేదు, మీరందరూ యేసుక్రీస్తులో ఏకంగా ఉన్నారు. బై ద వే, ఈ నరుడు అంటే ఈ పురుషులు స్త్రీలు ఇద్దరూ కూడా పాపులే, అవునా? పురుషునికి ఎక్కువ పాపం, స్త్రీకి తక్కువ పాపం ఉందా అండి? లేదు. లేకపోతే స్త్రీకి ఎక్కువ పాపం, పురుషునికి తక్కువ పాపం ఉందా? లేదు. ఇద్దరూ కూడా పాపులే. ఈ ఇద్దరి కొరకు ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. ఈ ఇద్దరి కోసం ఆయన శిలువ మీద మరణం పొందుకున్నాడు. ఈ ఇద్దరి కోసం ఆయన రక్షణను సిద్ధపరిచాడు. ఈ ఇద్దరి కోసం ఆయన అక్కడ పరలోకంలో స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఈ ఇద్దరి కోసం ఆయన ఈ లోకానికి మరలా తిరిగి రాబోతున్నాడు. ఇంత వాల్యూ యేసుక్రీస్తు ప్రభువు ఇద్దరి కోసం ఇస్తే, ఒక భర్తగా నువ్వు భార్యను తక్కువగా చూడడం, భార్యగా భర్తను తక్కువగా చూడడం ఎంత ఘోరం అండి. We bear the same image of God. మీలో ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే కూడా ఈ మాట వినండి. మీరు ఆడవారైనా సరే, మగవారైనా సరే, ఈ సమాజంలో మీకెవరు విలువ ఇవ్వకపోవచ్చు. వాళ్ళు మీ సొంత వారు కూడా కావచ్చు, మీ కుటుంబంలో మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీకు ఎటువంటి విలువ ఇవ్వట్లేదు, మిమ్మల్ని రెస్పెక్ట్ చేయట్లేదు. మీకు ఆ విషయం చెప్పనా? అక్కడ మీకు విలువ దొరక్కపోవచ్చు, కానీ మీకు నిజమైన విలువ, మీ లైఫ్కి నిజమైన విలువ ఇచ్చేది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు. ఎట్లా చెప్తారు సార్ మీరంటే, ఆయన విలువ ఇచ్చాడు. ఎలా తెలుసా? వెలబెట్టి నిన్ను కొన్నాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. మీ దేహముతో మీరు మహిమపరచండి అని ఎందుకంటున్నాడంటే, దానికి ముందు మాట 1 కొరింథీలో ఉంటుంది, మీరు వెల పెట్టి కొనబడిన వారు. Dear brothers and sisters, you are valued because Jesus died for you. రక్షించబడని వాళ్ళు ఈ మాట వినండి. నువ్వు నిజంగా వాల్యూ పొందుకోవాలనుకుంటే యేసుక్రీస్తు దగ్గరికి రా. రక్షించబడ్డ తర్వాత కూడా నువ్వు వాల్యూ గురించి వెతుకుతున్నావంటే నీకెక్కడా దొరక్కపోవచ్చు, కానీ ఆల్రెడీ నీ కోసం ప్రాణం పెట్టిన క్రీస్తు చెబుతున్నాడు, నేను నీ కోసం వెలబెట్టాను. డోంట్ లుక్ ఫర్ వాల్యూ ఇన్ అదర్స్, డోంట్ ఎక్స్పెక్ట్, డోంట్ డిమాండ్. యువర్ ట్రూ వాల్యూ ఈజ్ ఐ డైడ్ ఫర్ యూ ఆన్ ద క్రాస్. నా ప్రాణాన్ని నీ కోసం నేను ఇచ్చాను. యు ఆర్ మోస్ట్ వాల్యూడ్ అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. సంఘంలో కూడా దయచేసి జాగ్రత్తగా ఉందాం. అది కులం పేరులో కావచ్చు, మతం పేరుతో కావచ్చు, డబ్బు పేరుతో కావచ్చు, తలాంతుల పేరుతో కావచ్చు, హెడ్ నాలెడ్జ్ పేరుతో కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. ఒక మనిషిని తక్కువ చేసి చూస్తున్నావు అనుకో. బై ద వే, 1 కొరింథీ 12వ అధ్యాయంలో దేవుడు సంఘంలో ఉన్న వాళ్లకు ఆత్మీయ వరాలను ఇచ్చాడు అని ఉంది. ఉందా అండి? మగవాళ్ళకి ఎక్కువ, ఆడవాళ్ళకు తక్కువ అని ఇచ్చాడా అండి? 7వ వచనం చూస్తే అనుకో, బహుశా 6-7 వచనాల్లో ఆ మాట ఉంటుంది. ప్రతి ఒక్కరికి అని ఉంటుంది అక్కడ మాట. అందరికీ సమానంగా ఇచ్చాడు. ఈవెన్ ఉమెన్ రెస్పాన్సిబిలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. మనం 2వ అధ్యాయంలో దాని గురించి కూలంకషంగా మాట్లాడతాం. బాధ్యతలు డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ వాల్యూ అండ్ డిగ్నిటీ విషయంలో వి ఆల్ ఆర్ సేమ్. దేవుడు విలువిచ్చిన వారిని మనం విలువ లేకుండా తక్కువ చేసి చూడొద్దండి. దేవుడు తన స్వరూపంలో చేశాడు, తనను రిఫ్లెక్ట్ చేయడానికి చేశాడు. వారిని స్త్రీగాను పురుషునిగాను ఒకే వాల్యూ, ఒకే డిగ్నిటీతో చేశాడు. మన క్రైస్తవ జీవితంలో అటువంటి జీవన విధానాన్ని మనం అలవర్చుకోవాలంటే, మనం ప్రతిరోజు మనకు మనం చెప్పుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఐ ఆమ్ మోస్ట్ వాల్యూడ్, అదర్ పీపుల్ ఆల్సో డిజర్వ్స్ ద సేమ్ వాల్యూ. అది ఇంటి నుంచే మొదలవ్వాలి, సంఘంలో ఉండాలి. మనం బయటికి వెళ్ళినా కానీ ఈ సత్యం మనల్ని ముందుకు నడిపించాలి. మిగతా 2 పాయింట్స్ నేను నెక్స్ట్ సెషన్లో చెప్తాను. ప్రార్థన చేద్దాం. దేవా, 2 ప్రాముఖ్యమైన పాయింట్స్ని మేము ఈరోజు మాట్లాడుకున్నాం. మేము ఆకాశం నుంచి ఊడిపడలేదు, విస్ఫోటనం నుంచి ఉద్భవించలేదు. ఈ సమస్త సృష్టిని చేసిన సృష్టికర్త
అత్యున్నతమైన సృష్టిగా ఆయన చేతి నుంచి చేయబడ్డ ప్రజలం. మనుషులుగా మేము దేవుని స్వరూపంలో చేయబడిన, దేవుణ్ణి ప్రతిబింబించే ప్రజలం. మాకు విలువనిచ్చేది ఆ గొప్ప మాటే, మేము మీ స్వరూపంలో చేయబడ్డాం, మీ పోలికలో చేయబడ్డాం. దేవా, మా ఐడెంటిటీ మీలోనే అని మేము గుర్తించడానికి సహాయం దయచేయండి. ఇతరులను కూడా అదే విధమైన దృక్పథంతో మేము గౌరవించడానికి సహాయం దయచేయండి. ఇతరుల నేపథ్యాన్ని బట్టి వారిని తక్కువ చేసి చూడకుండా మేమందరం కూడా క్రీస్తు చేత విమోచించబడిన ప్రజలమని సంఘంలో ప్రతి వారిని రెస్పెక్ట్ చేయడానికి కృప దయచేయండి. అంతేకాదు ప్రభువా, మేము స్త్రీని గాను పురుషుని గాను వేరువేరుగా చేయబడ్డాం కాబట్టి ప్రభువా, ఒకే వాల్యూ, ఒకే డిగ్నిటీ మేము కలిగి ఉన్నాం కాబట్టి స్త్రీలను తక్కువ చేసి చూడడం, స్త్రీలకు గౌరవం ఇవ్వకపోవడం అది పాపం ప్రభువా. దేవా, మేము అటువంటి పాపం చేయకుండా సహాయం దయచేయండి. స్త్రీలు కూడా భర్తలకు లోబడుతూ భర్తలను గౌరవించడానికి కృప దయచేయండి. మా బాధ్యతలు వేరువేరైన విలువ విషయంలో మేము మీ చేత చేయబడ్డామన్న సత్యం మేము ఒకరినొకరం మరింతగా ప్రేమించుకొని మీ పిల్లలుగా కొనసాగడానికి సహాయం దయచేయమని, మా సంఘాన్ని కూడా ఆ విధంగా అటువంటి దృక్పథం కలిగిన ప్రజలుగా మేము జీవించడానికి సంఘంగా సహాయం దయచేయమని, రాబోయే రోజుల్లో మరిన్ని లోతైన విషయాలు, ఆ రోజు మోషే ఇశ్రాయేలీయులకు చెప్పిన విషయాలు ఈరోజు మాకు ఏ విధంగా మేము అన్వయించుకోవాలో మాకు మరింతగా నేర్పించుమని, మా కోసం ఈ లోకానికి మీరు పంపిన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.